కార్పొరేషన్ పై జనసేన కన్నేసిందే. అన్ని డివిజన్లలో పోటీకి సిద్ధంగా ఉండాలన్న జనసేన నేత వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటి? గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని జనసేనకు గెలుపు గుర్రాలు దొరికినట్టేనా? 3 డివిజన్లే గెలిచిన కార్పొరేషన్ పై జెండా ఎగరేసిన టీడీపీ వ్యూహం ఏంటి? మెజారిటీ డివిజన్లు గెలిచిన వైసీపీకి ఆ కార్పొరేషన్ లో భంగపాటు తప్పదా? కూటమిలో కల్లోలం పుట్టిస్తున్న ఆ కార్పొరేషన్ ఏది? ఎలా ఉంది అక్కడి లోగుట్టు రాజకీయం? ఏపీలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ప్రధానంగా అందరి కన్ను కార్పొరేషన్లపైనే పడుతోంది. కూటమిలోనూ కొత్త వాదనలు మొదలవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు 5 నెలల ముందే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఒకే ఒక్క కార్పొరేషన్ ఏలూరుపై జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయట. ఏలూరు జనసేన ఇన్ఛార్జిగా ఎన్నికల్లో అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ రెడ్డి అప్పలనాయుడుకు ఆ తర్వాత కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవి ఇచ్చింది. దీంతో జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో జనసేన బలోపేతానికి రెడ్డి అప్పలనాయుడు కసరత్తులు ప్రారంభించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏలూరు కార్పొరేషన్పై జనసేన జెండా ఎగురవేయాలని జన సైనికులకు ఆయన ఇచ్చిన పిలుపు ఇప్పుడు కూటమి పార్టీలతో పాటు నగరంలోనూ తీవ్ర చర్చకు దారితీస్తోందట. ఏలూరు నగరంలోని 50 డివిజన్లలో పోటీకి సిద్ధంగా ఉండాలని జన సైనికులు, వీర మహిళలకు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పిలుపునివ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఏలూరులో 50 డివిజన్లలోనూ అభ్యర్థులను పెట్టి పోటీ చేసే స్థాయికి పార్టీని బలోపేతం చేయాలని అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో నగరంలోని జన సైనికుల్లో ఒక్కసారిగా జోష్ రావడంతో పాటు ఎవరికి వారు డివిజన్లలో పోటీకి సిద్ధమవుతుండటంతో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. దీనికి తోడు మెగా అభిమానులందరినీ కలుపుకొని పార్టీ విజయానికి కృషి చేయాలని, ఏలూరు నియోజకవర్గంలో అతిపెద్ద శక్తిగా జనసేన పార్టీ విజయం సాధిస్తుందని అప్పలనాయుడు క్యాడర్కి ఇచ్చిన సందేశం వెనుక గూఢార్థమేమిటంటూ కూటమి నేతలు కన్ఫ్యూజన్లో ఉన్నారట. కొందరైతే తొందరపడి ఈ ప్రకటనలేంటని కస్సుబుస్సులాడుతున్నారట. వాస్తవానికి 2005 ఏప్రిల్ 9న సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ నుంచి అప్గ్రేడ్ అయి 50 డివిజన్లతో ఏర్పడ్డ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఇప్పటిదాకా 4 సార్లు ఎన్నికలు జరిగితే మేయర్ పీఠాన్ని 2005, 2010లో కాంగ్రెస్, 2014లో టీడీపీ, 2021లో వైసీపీ దక్కించుకున్నాయి. 2014లో టీడీపీ నుంచి మేయర్గా గెలుపొందిన షేక్ నూర్జహాన్ పెదబాబు 2021లో వైసీపీ నుంచి గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో మొత్తం 50 డివిజన్లలో 47 డివిజన్లను వైసీపీ గెలుచుకుంది. టీడీపీ 3 స్థానాలకు పరిమితం కాగా జనసేన ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో పాలక వర్గంలోని మెజారిటీ కార్పొరేటర్లతో మేయర్ నూర్జహాన్ టీడీపీలో చేరి తన మేయర్ పీఠాన్ని పదిలం చేసుకున్నారు. 2026లో మరోసారి ఎన్నికలు జరిగినా మేయర్ పీఠం మళ్లీ ప్రస్తుత మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబుకే దక్కుతుందని ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన ఒక్క డివిజన్లోనూ గెలవలేకపోయింది. అలాంటిది నగరంలోని అన్ని డివిజన్లకు ఆ పార్టీకి గెలుపు గుర్రాలు ఎక్కడ దొరుకుతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే కూటమి పొత్తులో భాగంగా నగరపాలక సంస్థల్లో జనసేన వాటా కూడా ఉంటుందని, అందులో ఏలూరు కార్పొరేషన్ జనసేనకు దక్కేలా జిల్లా నేతలు పావులు కదుపుతున్నట్లు ఆశావహులు ధీమా వ్యక్తం చేస్తున్నారట. అంతేకాకుండా మొత్తం 50 డివిజన్లలో గెలుపొందేలా జన సైనికులు పనిచేయాలని, పోటీకి సిద్ధపడాలనే పిలుపుతో గెలుపు గుర్రాలు తమ వైపు వస్తారని అంచనాతో ఉన్నారు జనసేన నేతలు. వైసీపీ నుంచి ఇప్పటికే టీడీపీలోకి వలస వెళ్లిన కార్పొరేటర్లు కాకుండా మిగిలిన వారిని తమ వైపు తిప్పుకునే అవకాశం జనసేనకు ఉంటుందని, అప్పుడే అధినేత పవన్ దృష్టిలో ఏలూరు కార్పొరేషన్ పడుతుందని స్కెచ్ వేస్తున్నారట. ఏలూరు నగరంలో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగుతున్న తరుణంలో జనసేన పార్టీకి ఎదురవుతున్న అనుభవాలతో ఆ 2 పార్టీల మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం కూడా ఉంది. ఆ గ్యాప్ కారణంగానే మొత్తం 50 డివిజన్లలో పోటీకి సిద్ధంగా ఉండాలని రెడ్డి అప్పలనాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారని మరికొందరు చర్చించుకుంటున్నారట. ఇప్పటికే సొంత పార్టీతో పాటు వైసీపీ
వలస నేతలకు కూడా న్యాయం చేసుకుంటున్న తెలుగుదేశం జనసేన విషయంలో మాత్రం చిన్నచూపు చూస్తోందని, అందుకే కార్పొరేషన్ టార్గెట్గా దూసుకెళ్లేందుకు జనసేన ప్లానింగ్ వేసుకుంటోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట. ఏలూరు కార్పొరేషన్పై జనసేన కన్ను పడినంత మాత్రాన టీడీపీ అంత తేలిగ్గా వదిలేస్తుందా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తాజాగా టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టారు. ఏలూరు కార్పొరేషన్ ఖచ్చితంగా కొత్త అధ్యక్షుడికి ప్రెస్టేజ్ ఇష్యూగా ఉంటుందని, టీడీపీ జెండానే ఎగిరేలా బడేటి ముందుకెళతారని ఏలూరు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారట. దీనికి తోడు ఏలూరు మున్సిపాలిటీగా ఉన్నప్పటి నుంచి బడేటి కుటుంబానికి పట్టుండడం, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం అంతా కార్పొరేషన్ విస్తరించి ఉండడంతో అది టీడీపీ చేతుల్లోనే ఉండేలా పావులు కదుపుతున్నారట. మొత్తానికి ఏలూరు కార్పొరేషన్పై జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు చేసిన వ్యాఖ్యలు ఎన్నికలు ఇంకా 5 నెలలుండగానే సెగలు పుట్టిస్తున్నాయట. అయితే టీడీపీని కాదని జనసేన ఈ కార్పొరేషన్పై పట్టు సాధించడం సాధ్యమేనా? ఇన్ఛార్జి చెబుతున్నట్లు 50 డివిజన్లలో అభ్యర్థులను నిలబెడతారా లేదా అనేది పెరుమాళ్లకే ఎరుక.